హాయ్ అండి. మా గార్డెన్‌లో మరికొన్ని రకాల కూరగాయ మొక్కలు, పువ్వులు నేను ఈ వీడియో ద్వారా మీకు చూపిస్తానండి. ఆగాకరకాయలు, చామంతి పువ్వులండి ఇవన్నీ కూడా. ఫస్ట్ వన్ దవనం అండి ఇది. దీని స్మెల్ అయితే చాలా బావుంటుంది. దవనం తెలియని వాళ్ళంటూ ఎవ్వరు ఉండరు. తమలపాకులండి. వీటిలో 2 రకాలున్నాయి. బంగాళాకు, నార్మల్ తమలపాకండి. బంగాళాకు అయితే కొంచెం పెద్దదిగా వస్తుంది. ఇవన్నీ కూడా చిట్టి గులాబీలు. ఇంకా మొగ్గలైతే ఇప్పుడిప్పుడే వస్తున్నాయి. కనకాంబరాలండి. ఇవి డార్క్ ఆరెంజ్ షేడ్‌లో వస్తాయండి. నెక్స్ట్ గడ్డి గులాబీలు. 4 రంగులు కలిపి నేను ఒకే గోళంలో వేసుకున్నానండి. రాధా మనోహరం. కనకాంబరాల్లోని నా దగ్గర ఒక 5-6 వరకు చెట్లున్నాయండి. ఇంకా మల్లె చెట్లు కూడా అంతేనండి. 5-6 వరకు మొక్కలనేవి ఉన్నాయి నా దగ్గర. ఎండాకాలం కదండీ! పువ్వులైతే అంత ఎక్కువగా అసలేం పూయటం లేదు. మొక్కలు కూడా చాలా వరకు వాడిపోయాయండి. నెక్స్ట్ ఇది బ్రహ్మకమలం అండి. మాకైతే ఒక్కసారి బ్రహ్మకమలం పువ్వయితే పూసింది. రోజ్‌మెరీ అండి ఇది. పుదీనా అండి. నేను పుదీనాని కిందన వేసేసుకున్నాను. చాలా గుబురుగా వచ్చింది. ఇవి ఆరెంజ్ కలర్ పువ్వులండి. దీని పేరైతే నాకు తెలీదు. నెక్స్ట్ పింక్ చిట్టు గులాబీలండి ఇవన్నీ. పువ్వు అయితే చాలా పెద్దవిగా పూస్తాయండి ఇవి. నెక్స్ట్ ఇది బచ్చల కూరండి. దీన్నే మలబార్ స్పినాచ్ అని కూడా అంటారు. మేము ఇది ఎక్కువ పప్పుల్లో వేసుకుంటాం. టేస్ట్ అయితే చాలా బావుంటుంది. ఇది ముద్ద మందారం అండి. మెరూన్ కలర్ ముద్ద మందారం. మొరమం అండి ఇదంతా కూడా. నేను ఒక చిన్న గోళంలో వేసుకున్నాను దాన్ని. ఇవన్నీ కూడా నందివర్ధనాలు, చామంతులు. చామంతులైతే ఇప్పుడు మనకి ఇంకేం పూయవండి. మళ్ళీ మనకి నవంబర్, డిసెంబర్ నెలొస్తే చామంతులు పూస్తాయి. ఎరుపు మందారాలు, తెలుపు మందారాలు ఇవన్నీ కూడా చిన్న చిన్న డెకరేషన్ ప్లాంట్స్ అండి. ఇది యెల్లో కలర్ తీగ జాతికి చెందిన మొక్క. పువ్వులు ఎలా పూస్తాయండి. నెక్స్ట్ డ్రాగన్ ఫ్రూట్ అండి ఇది. నాకైతే ఇప్పటివరకు కాపైతే ఒక్కసారి కూడా రాలేదు. నేను వేసుకొని 1 సంవత్సరమే అవుతుందండి. నెక్స్ట్ శంఖం పువ్వులండి. వీటిలోనే నీలం మరియు తెలుపు ఉన్నాయి. వీటికి విత్తనాలు కూడా ఉంటాయండి. నెక్స్ట్ మందార పువ్వులండి. పింక్ కలర్ మందారం. ఇవి విరజాజులు అండి. అదే చెమేలి పువ్వులండి ఇవి. ఇవైతే ఈవినింగ్ అయితే పువ్వులైతే పూస్తున్నాయి. నెక్స్ట్ ఇవన్నీ కనకాంబరాలండి. ఇది కూడా ఒక డెకరేషన్ ప్లాంట్. ఈ మొక్క ఇప్పుడు నేను చూపిస్తున్నాను కదా! మనం కనకాంబరాల్లో ఇవి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని అల్లుకుంటే చాలా బావుంటాయండి. నెక్స్ట్ పింక్ కలర్ చిలక ముక్కు పువ్వులండి ఇవి. సీతమ్మ పువ్వులు కూడా అంటారు వాటిని. ఇవన్నీ కూడా చిన్న చిన్న డెకరేషన్ ప్లాంట్స్. చామంతులండి. ఇవి పింక్ అండ్ డార్క్ మెరూన్ షేడ్‌లో పూస్తాయి. నెక్స్ట్ ఆగాకరకాయలండి ఇవి. నేను ఇది వీడియో తీసి చాలా రోజులైంది. ఇప్పుడైతే అటాచ్ చేశాను. మేమైతే ఎక్కువగా వీటిని చికెన్‌లో వేసుకొని వండుకుంటాం. చాలా బావుంటాయండి ఇవి. ఇది తీగ జాతికి చెందిన మొక్క. చిన్న మొక్కేసుకుంటే చాలండి. చాలా గుబురుగా ఎన్ని పూస్తాయో మనకే తెలీదు. చాలా ఆగాకరకాయలు అయితే పూస్తాయండి. రోజు అయితే మేము ఈ టబ్బు నిండా, ఈ బుట్ట నిండా ఆగాకరకాయలు అయితే తెంపుకునే వాళ్ళమండి. అంత ఎక్కువగా కాపు ఉండేది. నెక్స్ట్ మిరపకాయలండి. ఇవి పొడువు మిరప. వీటిలోని ఎరుపు మిరప కూడా ఉన్నాయండి. ప్రస్తుతం అయితే ఇవే పూసాయి. నెక్స్ట్ ఇవి దొండకాయలండి. ఇదైతే దొండకాయలండి. మనకి మొక్క చాలా రేర్‌గా కనిపిస్తుంది. వీటిని మనం విత్తనాలు వేసుకొని కూడా పెంచుకోవచ్చండి. ఈ దొండకి ఇలా మనం వదిలేస్తే ఎరుపుగా పండైపోతుంది కదండీ! అప్పుడు మనం విత్తనాలు వేసుకోవచ్చు. టేస్ట్ కూడా చాలా బావుంటుందండి. నెక్స్ట్ చిట్టి గులాబీలు. మీకు ముందుగా చెప్పాను కదా! బ్రహ్మకమలం అయితే ఒకేసారి పూసిందండి అని. అప్పుడు తీసిన వీడియో అండి ఇది. మా వీడియో మీకెలా అనిపించిందో నాకు కామెంట్ చేసి తెలియచేయండి. మిగిలిన మొక్కలన్నీ నేను నెక్స్ట్ వీడియోలో మీకు చూపిస్తానండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.